వందే భారత మాతరం సురవరాం వాత్సల్యపూర్ణాంధరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గోవిందమాంబా వీర బ్రహ్మేంద్రాభ్యాం నమః. ఓం శ్రీ ఈశ్వరీ మహాదేవ్యై నమః. ఓం శ్రీ వాసవి మహాదేవ్యై నమః. త్యాగానికి, తపస్సుకు, తాత్విక చింతనకు, ఆధ్యాత్మికతకు, అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు, అన్నింటికీ మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకలైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, వారికి ప్రతిరూపంలో ఈ లోకంలో సంచరించి మా పోటీ వారందరినీ తీర్చిదిద్దినటువంటి మద్గురువరేణ్యులు శ్రీ అజలానంద గురుదేవులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, పూర్వ ఋషి పరంపరలో ఒక భాగంగా మన మధ్యలో అధివసించి ఉన్నటువంటి పూజ్య శివకుమార స్వామి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, అధ్యక్ష స్థానంలో ఉండి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుని వెళ్ళడమే కాకుండా తన టీంలో అందరూ పని రాక్షసులే. ఎన్ని రోజుల నుండి నిద్రాహారాలు మానేసి పనిచేస్తూ ఉన్నారో వారందరినీ కూడా సరైనటువంటి త్రోవలో నడిపిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం ఇంతటి ఘన విజయం కావడానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి అయ్యప్ప సురేష్ గారికి, అన్నింటికీ మించి అమ్మ గొప్పతనాన్ని, కాళికాంబ సప్తశతిని గుర్తు చేస్తూ అమ్మ యొక్క బాధ్యతని గుర్తు చేసినటువంటి అమ్మ రమాదేవి గారికి, మేము కాషాయం కట్టినటువంటి సాధువులమైతే ఇక్కడ తెల్ల వస్త్రాల్లో ఉన్నటువంటి సాధువులు వీరు. నా వయస్సు 42 సంవత్సరాలు, 52 సంవత్సరాలు వారు ఈ కార్యక్షేత్రంలో పనిచేస్తూ ఉన్నారు. దేశము కోసము, ధర్మము కోసము దేహాన్నే కాదు వారు ధనాన్ని కూడా ఖర్చు చేస్తున్నటువంటి మహానుభావులు. వారి గురించి మనకు తెలిసింది తక్కువ. వారి మాట కంటే వారి ఆచరణ అద్భుతమైనటువంటి స్ఫూర్తి. వారి మాట అంతే స్ఫూర్తి. వారికి అలాగనే పదవలిస్తామని ప్రలోభ పెట్టిన, ఆర్థికాన్ని చూపించి ఆశ పెట్టిన, మతము మారము అని మొండికేసినటువంటి జనాన్ని, మతం మారకపోతే మరుగుదొడ్లు కడగాలిరా అని అంటే మరుగుదొడ్లు కడగడానికి సిద్ధం కానీ మతం మారము అని చెప్పి మరుగుదొడ్లు కడుగుతూ ఉంటే, ఒరే మీరు పంచములురా అని ఈ దేశంలో, ఈ ధర్మంలో, ఈ సంస్కృతిలో లేనటువంటి అంటరానితనాన్ని అంటగట్టి ఊరు చివరన కూర్చోబెట్టి అవమానపరిచిన మతం మారని సమాజం ఒకవైపు, మరొక వైపు మతం మారతారా, మరణిస్తారా అంటే చావనైనా చస్తాము కానీ నా ధర్మాన్ని వదిలిపెట్టను అని నిలబడి ఈ ధర్మాన్ని నిలబెట్టినటువంటి తాత ముత్తాతలకి వారసులుగా ఇక్కడికి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కూడా గోవిందమాంబ సమేతుడైనటువంటి వీర బ్రహ్మేంద్రుని, జగన్మాత ఈశ్వరీ మహాదేవి యొక్క, అలాగే వాసవి మాత యొక్క కరుణా కటాక్ష కృపా వీక్షణాలు మన అందరి మీద ప్రసరించాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, భోగవాక్యములు, సుఖ సంతోషములు సమృద్ధిగా సమాజంలో లభించాలి అని చెప్పి కోరుకుంటూ, మనం ఎవరికి ప్రతినిధులమో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. సాక్షాత్తు భగవంతుడే బ్రహ్మేంద్రుడై దిగి వచ్చి తలుపు కొడితే తన ఇంట ఆశ్రయం ఇవ్వటమే కాకుండా ఆదరించి ఆ స్వామి అనుగ్రహానికి పాత్రమైనటువంటి అచ్చమ్మక మనమంతా కూడా, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీమూర్తులంతా కూడా అచ్చమ్మకి ప్రతినిధులు. ఒక్కసారి స్వామి తత్వాన్ని విని దేహంలో దేవతలు ఉన్నారు అని నమ్మి అచంచలమైనటువంటి భక్తితో, మూఢ విశ్వాసంతో తన ఇంటికి వెళ్లి భార్యని నిలువునా చీల్చి రోధిస్తూ ఉంటే బ్రహ్మేంద్రుడే నడిచి గుడిసె దగ్గరకు వెళ్లి ఆ కక్కయ్య భార్య ముత్యమ్మను బ్రతికించి ఆ కక్కయ్యని అనుగ్రహించాడు. ఆ కక్కయ్యకు మనం ప్రతినిధులం.
నవాబు సన్నిధిలో నల్లరాయికి నమస్కరిస్తే వ్రక్కలైనటువంటి ఆ బండ సాక్షిగా తన యొక్క గురు భక్తిని, గురుని యొక్క శక్తిని క్రూరులు మతాంధకారులు అయినటువంటి ఆ పాలకుల మదిలో నూరిపోసి వారి మనస్సు మార్చి వీరగురుని పాదాల దగ్గర కూర్చోబెట్టినటువంటి సిద్ధయ్యకు మనమంతా ప్రతినిధులం. బ్రహ్మేంద్రునికే కాలజ్ఞానము రాయటానికి గ్రంథకర్తగా, లేఖకుడుగా జీవించినటువంటి అన్నాజయ్యకు రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి గురుదీక్షలు వచ్చినటువంటి ఆనంద భైరవ యోగికి మనమంతా కూడా ప్రతినిధులం. మనం ఎందుకు కలుసుకున్నాం ఈ రోజున? ఈ వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం, ఈ వారసత్వాన్ని గుర్తు చేసుకోవడం కోసం, ఈ వారసత్వాన్ని తర్వాత తరాలకు అందించడం కోసం. దీనికోసమే మనం ఇక్కడ కూర్చున్నాం. నా హిందూ పతితో భవే దేశంలో ఉన్నటువంటి సాధు మహాత్ములంతా కూడా ఘోషిస్తూ ఉన్నారు. సంఘం సాక్షిగా ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నారు. కుక్కకి పిచ్చి పట్టింది అని ప్రచారం చేస్తే నిజమేనని నమ్మి అరుగు మీద కూర్చున్న ప్రతివాడు కూడా రాయో కర్రో పట్టుకుని వెంటబడి తరిమి కొట్టి చంపినట్లుగా ఈ ధర్మం మీద అనాదిగా 1000 సంవత్సరాల పై నుండి జరిగినటువంటి అనేకమైనటువంటి ప్రచారాలు, విష ప్రచారాలని నమ్మి ఇవి ఈ ధర్మంలో ఉన్నాయేమో అనే భ్రమలో ఈరోజు హిందూ సమాజం కూడా ఉంది. వాస్తవాలు తెలుసుకుని హిందూ సమాజం కళ్ళు తెలుసుకోవడం కోసమే ఈరోజు హిందూ సమ్మేళనం. వాస్తవంగా మనం ఆలోచిస్తే మన అందరిలోనూ తరతరాలుగా ప్రవహిస్తున్నటువంటి ఆ సంస్కృతి సౌరభం ఇప్పటికి కూడా అదే విధంగా వెలుగుతుంది. పంజాబ్ లో 1705లో డిసెంబర్ 26వ తేదీ వజీర్ ఖాన్ అనేటువంటి వ్యక్తి 2 పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పిల్లల ఇద్దరిని కూడా ముందు రోజులలో చల్లటి గాలిలో ఒంటి మీద ఆచ్ఛాదన లేకుండా ఆ చలిలో నిలబెట్టారు, ఆ చలిలోనే పరుండబెట్టారు. ఇప్పటికైనా ఈ పిల్లలు మారతారు అని. వాళ్ళ ముఖాల దుఃఖం కనిపించలేదు, మార్పు కనిపించలేదు. వాళ్ళని పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మతం మారితే మీరు కోరుకున్న తినుబండారాలు ఇస్తాము, ఆట వస్తువులు ఇస్తాము అంటే వాళ్ళు అన్నారు, పిచ్చివారా, తిండి కోసం మతం మారే వాళ్ళలాగా మేము కనపడుతున్నామా? మా రక్తంలో లేదురా అన్నారు. అంటే అయితే మీ తండ్రి గురు గోవింద్ సింగ్ చనిపోయారు, మీ అన్నదమ్ములు ఇద్దరూ కూడా చనిపోయారు, మీకు దిక్కు లేదు. మిమ్మల్ని మేము సాకి పెద్దవారిని చేస్తాం, రేపు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడతాం, మిమ్మల్ని పరిపాలకుల్ని చేస్తాం, మతం మారండి అంటే ఆ అన్నదమ్ములు అన్నారు, చావనైనా చస్తాం కానీ మతం మారు. ఒరే, చావుని కోరుకుంటున్నారా? చావు అంటే ఎలా ఉంటుందో చూపించండిరా అని చెప్పి చుట్టూరు గోడ కట్టి మధ్యలో వాళ్ళిద్దరినీ నిలబెట్టి ఇసుక పోస్తూ ఉన్నారు. నిండుతూ ఉంది. వీళ్ళ మనస్సు మార్చుకుంటారు అని అనుకున్నారు, కానీ మనస్సు మారలేదు. వాళ్ళ ముఖంలో దుఃఖం కనపడటం లేదు. ఇసుక పెరుగుతూ ఉంది. చిన్నవాడికి నడుములు దాటింది, భుజాల దగ్గరికి వచ్చింది. పెద్దవాడి కంటమ్మట నీళ్లు కారుతూ ఉన్నాయి. చిన్నవాడు అన్నా, ఏమిటి నేను చూడకూడనటువంటి దృశ్యాన్ని చూస్తున్నాను. మనం ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ప్రాణం వదులుతున్నాం. మనం అదృష్టవంతులం. ఈ దేశ ధర్మాల యొక్క రుణం మనం తీర్చుకుంటున్నామన్నా ఎందుకు ఏడుస్తున్నావు? చావంటే నీకంత భయమా? ఎందుకన్నా భయపడుతున్నావా? మన తండ్రి ఎవరు? మన నాన్నమ్మ ఏం చెప్పింది? గుజారీ మాత ఈ దేశ ధర్మాల గురించి ఏమి చెప్పింది? మన పూర్వుల గురించి ఏమి చెప్పింది? వారి త్యాగాల గురించి ఏం చెప్పింది? ఏంటి మనం చేసేది? నువ్వు ఏడవటం నాకు బాధగా ఉంది నాన్న అంటే
తమ్ముడు, నేను ఏడుస్తుంది నేను చచ్చిపోతున్నానని కాదురా, చావంటే నాకు భయం లేదు, చావటానికి నేను బెరుకులేదు. కానీ నీ చావు నా కళ్ళతో చూస్తూ ఉన్నాను. నువ్వు నా తమ్ముడివి, నాకంటే ఎంత తక్కువ ఉన్నావు. ముందు ఈ ఇసుకలో ఈ మట్టిలో మునిగి ముందు నువ్వు శ్వాస వదిలిపెట్టబోతూ ఉన్నావు. పెద్దవాడిని నేను బ్రతికి ఉండి నా తమ్ముడిని రక్షించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాను, పోరాడలేనటువంటి స్థితిలో ఉన్నాను. నీ స్థితి చూసి ఒక అన్నగా ఒక తమ్ముడి విషయంలో సరైనటువంటి బాధ్యతను పోషించలేకపోతున్నానే అని బాధపడుతున్నాను రా అన్నాడు. మట్టి పోశారు, మునిగిపోయారు, గోడ కూలిపోయింది. వీళ్ళు చావలేదు అని బయటికి లాగి గొంతు కోసి కర్కశంగా చంపారు. పసిపిల్లల మీద ఇంతటి క్రూరత్వం ప్రపంచ చరిత్రలో మరొకటి కనిపించదు. చిన్న పిల్లలు దేశము కోసము ధర్మము కోసము ప్రాణాలు వదిలిపెడితే మరొక వైపు ఆ పిల్లల్ని పట్టించినటువంటి దౌర్భాగ్యులు కూడా ఈ దేశంలోనే పుట్టారు. ఈ దేశం యొక్క ప్రాభవానికి, ధర్మం యొక్క ఈ వైభవానికి ఈ దేశంలో పుట్టినటువంటి వ్యక్తులు ఎలా కారణమో దీని యొక్క పతనానికి కూడా వాళ్ళే కారణం. మన లక్ష్యం ఏమిటి అంటే ఒక హిందువుని నిజమైనటువంటి హిందువుగా మార్చడమే మన లక్ష్యం. ఒక హిందువు నిజమైనటువంటి హిందువుగా మారితే కుటుంబాలు బాగుపడతాయి, సమాజం బాగుపడుతుంది, వ్యక్తి నిర్మాణం జరుగుతుంది, దేశం యొక్క వైభవం ప్రపంచం వైపు ప్రకాశిస్తుంది. ఒక హిందువుని నిజమైనటువంటి హిందువుగా మార్చటం కోసమే ఈరోజు మనం హిందూ సమ్మేళనాల కార్యక్రమం మనం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు దేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, సమాధానాలు కూడా మన దగ్గరే ఉన్నాయి. మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఓ వ్యక్తి బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, కారులో ఆఫీసుకి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే అక్కడ ఏదో ఒక గుంపు ఉంది. ఏమిటి ఆ గుంపు అని చెప్పి కారు ఆపి ప్రక్కన ఉన్నవాడిని అడిగాడు. ఏమి లేదయ్యా, అక్కడ వేలం జరుగుతుందట అన్నారు. వేలమా? ఏమి వేలమయ్యా అంటే చిలుకకి వేలం జరుగుతుందట. చిలుకకి ఏమిటి వేలం జరగటం ఏంటి? 5,000 10,000 అని వినపడుతూ ఉంది. చిలుక 5,000 10,000 ఏమిటి వీళ్ళ వేలుగా అంటే కాదయ్యా, అది మాట్లాడే చిలుక. మాట్లాడే చిలుక ఏది నేను చూస్తాను అని చెప్పి కారు దిగి అక్కడికి వెళ్ళాడట. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చిలుక మాట్లాడుతుందని మాట్లాడటం విని ఈయన చాలా సంతోషించాడు, ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. నేను కూడా పాల్గొనవచ్చా అన్నాడు. పాల్గొనండి. 25,000 30,000 వెళ్తుంది. ఈయన 35,000 అన్నారు, అవతల వాళ్ళ 40,000 అన్నారు, మరొకరు 45,000 అన్నారు, మళ్ళా 50,000 అన్నారు, 55,000 60,000 70,000 అన్నాడు ఈయన. అందరూ ఆగిపోయారు. సరే చిలకని ఈయనకి ఇచ్చారు. ఈ చిలుకను తీసుకొని కారు ఎక్కాడు. కారు వెనక్కి తిప్పరా అన్నాడు. ఇంటి వైపు మళ్ళించారు. ఇంటికి వెళ్ళగానే పని మనిషి ఎదురొచ్చింది. అయ్యగారు వెళ్ళారు కదా, మళ్ళా ఏంటి ఎదురొచ్చారు అంటే ఏమీ లేదు, ఇదిగో ఈ చిలుకని తీసుకెళ్లి మీ అమ్మగారికి సాయంత్రం వచ్చి మాట్లాడతాను, జాగ్రత్తగా ఉంచమని చెప్పు అని చెప్పాడు. కారు తిప్పుకున్నారు. ఆఫీస్ టైం అయింది, ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రావటం ఆలస్యమైంది, ఆకలి అవుతుంది. స్నానాధికారులు పూర్తి చేసుకున్నాడు, టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఏమో ఆకలి అవుతుంది, భోజనం తీసుకొని రా అన్నాడు. అమ్మగారు భోజనం తీసుకొని వచ్చింది, వడ్డిస్తూ ఉంది. కూర కలుపుకున్నాడు, ముద్ద నోట్లోకి వెళ్ళింది. ఆహాహా, ఏది ఏమైనా కూర చెయ్యాలంటే నీ తర్వాతేనా? మా అమ్మ చేసినంత బాగా నువ్వు చేస్తావు. ఏది ఎంత పాలలో వేయాలో నీకు తెలిసినట్లుగా ఎవరికి తెలియదు. కూర చేశావు, ఎంత అద్భుతంగా చేశావు. మసాలా దట్టించావు చూడు, అది ఎక్కువ కాదు తక్కువ కాదు, తింటూ ఉంటే ఎంత తిన్నా తరిగి తీరటం లేదు అని ఇంతకీ ఏమి కూర అని అడిగాడు. ఏమి కూర ఏంటి తెలీదా? చిలుక కూర. చిలుక కూర అన్నాడు. ఉలిక్కి పడ్డాడు. పిచ్చిదాన, చిలుకను కూర చేశావా? ఎట్లా చేశావే అంటే, నువ్వు అంతకుముందు పావురాలు తెచ్చావు కదా, అంతకుముందు బాతులు తెచ్చావు కదా, అంతకుముందు కోళ్ళు తెచ్చావు కదా, అవన్నీ ఎట్లా కూర చేశాను, ఇవి కూడా అట్లానే కూర చేశాను.
విధిదానా, ఎవరైనా చిలుకను కోస్తారా? ఎందుకు కోరు? దాని విలువ ఏంటో తెలుసా? ఏంటి దాని విలువ? 70,000 పోసి కొన్నానే పిచ్చిదాన. నేను కాదు పిచ్చిదాన్ని, నువ్వు పిచ్చోడి. చిలుక 10 రూపాయలు ఇస్తేనో 25 రూపాయలు ఇస్తేనో దొరికితే 70,000 పెట్టుకున్నావా? నీకు డబ్బు అంటే లెక్కలేదు, నీ మూర్ఖుడి వైపు కొన్నావు అంటే వసే వెర్రిదానా, నీకు అర్థం కావటం లేదు. అది మాట్లాడే చిలుకే అని అన్నాడు. మాట్లాడుతుందా? నిజమా? మాట్లాడుతుందా అంటే అవునే, అది మాట్లాడుతుంది. మాట్లాడే చిలుకైతే నేను దాని రెక్కలు విరిచి పట్టుకున్నప్పుడైనా, ఒక చేతిలోకి కత్తి తీసుకుని దాని గొంతు మీద పెట్టినప్పుడైనా, అలా ముందుకు వెనక్కి కత్తి ఆడిస్తూ పరాపరా కోస్తున్నప్పుడైనా, అమ్మా నన్ను చంపొద్దు, నేను ఒక్క మాట అంటే అది బతికిపోయేది కదూ. ఇది మాట్లాడుతుందే, గమ్మత్తుగా ఉందే, దీన్ని చంపకూడదు అని నేను ఆగిపోయేవాడిని కదా. అది మాట్లాడలా, అది మాట్లాడుతుంది అని నువ్వు చెప్పలేదు కాబట్టి నా తప్పేముంది? కథను ప్రక్కన పెడితే ఈ చిలుకలు ఈ దేశంలో దాదాపు 100 కోట్లు ఉన్నాయి. 100 కోట్లు ఉన్నాయి. ఈ చిలుకలు 100 కోట్లు ఉన్నాయి. గొంతు మీద కత్తి పెట్టి పరాపరా కోస్తూ ఉన్నా, ఎక్కడ ఉందిరా హిందుత్వం అని చెప్పి ఎలుగెత్తి ఒక సమాజం మాట్లాడుతూ ఉన్నా, ఎక్కడ ఉన్నాడు రా నీ రాముడు? రాముడు ఒక దేవుడా? బ్రహ్మేంద్రుడు ఇంకా జీవించి ఉన్నాడా? మీ పిచ్చి గాని చూపించండి రా అని పిచ్చి ప్రేరాపలు పలుకుతూ ఉన్నా, సరస్వతీదేవిని ఒక పుట్టు బొమ్మలాగా గీస్తూ ఉన్నా, చెప్పుల మీద హిందూ దేవీ దేవతల బొమ్మలు చిత్రీకరిస్తూ ఉన్నా, హిందూ ధర్మాన్ని, అయ్యప్పని, రాముణ్ణి, కృష్ణుణ్ణి, వెంకటేశ్వరుణ్ణి, మన మొగ్గమ్మని, మన వీరబ్రహ్మేంద్రుణ్ణి, మన వాసవీదేవిని, మన ఈశ్వరీదేవిని ఇంతమందిని మాట్లాడుతూ ఉన్నా, మాకు మాటలు వచ్చు, మా మనస్సుకు కష్టంగా ఉంది, మాకు ప్రాణం పోయినట్లుగా అవుతుంది అని చెప్పి ఒక్క చిలుగా మాట్లాడటంలా ఈ దేశంలో. దీని వలన వచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏమిటి అంటే 1857 నుండి 1947 90 సంవత్సరాల కాల వ్యవధిలో సుమారుగా 3,50,000 మంది వీరాధి వీరులు, యోధాను యోధులు ప్రాణత్యాగము చేసినా కూడా ఇప్పటికీ ఈ ధర్మం గురించి మాట్లాడేటువంటి సమాజము తయారు కాలేదు. ఈ ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళలో యువకులు ఉన్నారు, లండన్ వెళ్ళి బారిస్టర్ చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, అప్పుడే పెళ్ళైనటువంటి నూతన దంపతులు ఉన్నారు, నిన్నో మొన్నో కుమారుణ్ణి చూసినటువంటి పసిపిల్లలను చూసినటువంటి వ్యక్తులు ఉన్నారు. దేశ ధర్మాల కోసం వీళ్ళంతా త్యాగము చేస్తే ఈ రోజు స్వేచ్ఛ అంటే నచ్చిన సినిమాకి వెళ్ళటము, నచ్చిన సినిమా మనం అనుకున్నటువంటి రేట్లో టికెట్లు దొరకటము, లేకపోతే ఈ వైపు ఘాట్లు పెట్టించుకొని బికారుల్లాగా రోడ్ల మీద పడటము, ఇది స్వేచ్ఛ అని మనం అనుకుంటూ ఉన్నాం. రాముణ్ణి మనం ఆదర్శంగా తీసుకోవటం లేదు. రేపటి రోజున నేను సింహాసనం మీద కూర్చోబెడతాను రామచంద్ర అంటే ఆ రోజు అరణ్యాలకు వెళ్ళవలసి వస్తే నవ్వుతూ వెళ్ళినటువంటి రాముణ్ణి మనం ఆదర్శంగా తీసుకోవటం లేదు. తన తల్లిదండ్రుల్ని కావడిలో మోసి దేశమంతా తిప్పినటువంటి శ్రవణ కుమారుణ్ణి మనం ఆదర్శంగా తీసుకోవటం, నీ ఉన్నటువంటి అరణ్యమే నాకు అయోధ్యతో సమానం అన్నటువంటి సీతమ్మను మనం ఆదర్శంగా తీసుకోవాలి. మన చరిత్ర మనం తెలుసుకోవాలి, మన సంస్కృతి మూలాల వైపు మనం నడవాలి, మన సంప్రదాయ ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు శాటన్ హాల్లో క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నడుపుతున్నటువంటి శాటన్ హాల్ యూనివర్సిటీలో, అమెరికాలో ఉన్నటువంటి శాటన్ హాల్లో భగవద్గీత మాండలిని భగవద్గీత అందరికీ నేర్పిస్తున్నారు. రేపు గీతా జయంతి, మనలో ఎంతమందికి గీతలో ఒక శ్లోకం వచ్చో ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజుకి కూడా ఈ దేశంలో భగవద్గీత మీద ప్రమాణం చేసి కోర్టుల్లో చెప్పిస్తూ ఉన్నాం, కానీ ఈ గీతను జాతీయ గ్రంథంగా ఆవిష్కరించారు
ప్రకటించుకునేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఇంకా రాలేదు. దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించుకునేటువంటి పరిస్థితి ఇంకా ఈ దేశంలోకి రాలేదు. తుచ్చమైనటువంటి కులాల అడ్డులు, లేకపోతే ప్రాంతాల అడ్డు, పార్టీల అడ్డు, వర్గాల అడ్డు, లేదా స్వార్థము ఏదో ఒకటి అడ్డు వచ్చి మనలో ఉండేటువంటి నిజమైనటువంటి హిందువుని చంపివేస్తూ ఉన్నాయి. దీన్ని అధిగమించాలి. ఈ సమస్యని అధిగమించినప్పుడే నిజమైనటువంటి హిందూ సమ్మేళనం. దానికోసం మనమంతా ప్రయత్నం చేయాలి. దానికోసమే మనం ఈ ప్రయత్నం అంతా కూడా ఈ సమాజంలో ఓ సిద్ధయ్య రావాలి అంటే సంస్కారవంతమైనటువంటి సమాజాన్ని మనం తయారు చేయాలి. ఓ కక్కయ్యని మనం చూడాలి అంటే భక్తి విశ్వాసాలు కలిగినటువంటి తన ధర్మము యందు, తన గురువుల యందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం కలిగినటువంటి సమాజాన్ని మనం తీర్చిదిద్దాలి. ఓ అచ్చమ్మ రావాలి అంటే కుటుంబ వ్యవస్థ అంతా కూడా పునర్వైభవాన్ని, పూర్వ వైభవాన్ని పొందాలి. ఓ అన్నాజయ్య రావాలి అంటే విద్యతో పాటుగా విలువలు ఈ దేశంలో అందించేటువంటి పరిస్థితి రావాలి. ఆ పరిస్థితి కోసం మనమంతా కూడా ప్రయత్నం చేయాలి అని చెప్పి కోరుకుంటూ, జై శ్రీమద్ విరాట్ బ్రహ్మేంద్ర స్వాముల వారికి.